ఆయన అంతఃపురంలోకి వెళ్ళాడు. వ్యాసుడు, నారదుడు మొదలైనటువంటి వారందరూ కూడా ధర్మరాజు గారి దగ్గర వీడ్కోలు తీసుకుని వాళ్ళు కూడా వాళ్ళ స్వస్థానములకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ అర్జునుడితో కలిసి యథేచ్ఛగా కొంత విహారం చేసి మయసభాదుల దగ్గరికి వెళ్ళి ఒకసారి గతాన్నంతటినీ కూడా స్మరించి ఆ యుద్ధం జరిగిన తీరు ఇవన్నీ మాట్లాడుకుని సంతోషంగా తిరిగి వచ్చిన తర్వాత నేను ద్వారకా నగరానికి వెళ్ళాలి, అక్కడ తండ్రి గారు వసుదేవుణ్ణి చూడాలి, వచ్చి చాలా కాలమైంది, కానీ నేను వెళ్లే ముందు ధర్మరాజు గారి అనుమతి తీసుకుని వెడతాను. ఎందుకని అంటే ధర్మరాజు గారికి చెప్పకుండా వెళ్ళడం అర్జున నాకు ఇష్టం లేదు. కారణం అవ్విభుడు ఓయి ఒత్తుగా కనకపోను మీను ప్రాణంబు తనయులు మిత్రగణము బంధులను అర్ధచయము అప్పార్థివేంద్రు సొమ్ము తదనువర్తనము వ్రతమ్ము నాకు. ఓ అర్జున, నాకు ధర్మరాజు అంటే ఎంత ఇష్టము అంటే నాకు సంబంధించినటువంటి సంపద కానీ, నా కొడుకులు కానీ, నా స్నేహితులు కానీ, నాకు సంబంధించినటువంటి ఈ శరీరం కానీ చిట్ట చివరికి అన్నీ కూడా ధర్మరాజు సొత్తే. ధర్మరాజు అంటే నాకు అంత ఇష్టం. అందుకని ఆ ధర్మరాజు సరేలే వీళ్ళొద్దు గనివి అని అంటే తప్పని బయలుదేరను. అందుకని వెళ్ళి హస్తినాపురంలో ఒకసారి ధర్మరాజు గారిని కలుసుకుని ధర్మరాజు గారికి చెప్పి ఆయన దగ్గర వీడ్కోలు తీసుకుని బయలుదేరుతాను అంటే అర్జునుడు చాలా సంతోషించి ఆ ఇద్దరు తిరిగి వస్తున్నటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఒకానొకప్పుడు కురుక్షేత్ర సంగ్రామ ప్రారంభ సమయమునందు నేను మోహానికి వశపడిపోతే, యుద్ధమునందు విముఖుడనైపోతే ఆ రోజు నువ్వు నాకు జ్ఞానాన్ని బోధ చేశావు. కానీ ఎందుకో నేను తరువాతి కాలంలో ఆ మాటల సారాన్ని మనసులో నిలబెట్టుకోలేకపోయాను, విస్మృతి పొందాను. కాబట్టి ఆ మాటలు అమృతాన్ని మళ్ళీ నా చెవుల్లో పొయ్యి అని అడిగాడు. అంటే చెప్పిన భగవద్గీతని మరిచిపోయాను అని. కాబట్టి చెప్పవలసింది అని అడిగితే కృష్ణ పరమాత్మ అనిన నగుచు ఒక కేల అతని కౌగిట చేర్చి బుద్ధితత్వ విహీనుండును శ్రద్ధారహితుడనైతని దూరి ముకుందుడిట్టులను అతనితో. నవ్వుతూ అర్జునుడిని ఒక చేత్తో దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని, నీకు బుద్ధి శ్రద్ధ రెండూ లేకుండా పోయాయో అర్జున, లేకపోతే పరమ పవిత్రమై బ్రహ్మపదంలో ప్రయాణించడానికి ఏ జ్ఞానం అవసరమో అది నీకు బోధ చేస్తే అంత విలువైన దాన్ని మర్చిపోతావా అని చెప్పి, అవి బ్రహ్మపదాన్ని సాధించడానికి కావలసినటువంటి ఉపకరణము కదా, ఆ బోధ మళ్ళీ నీకు లఘువుగా చేస్తాను అని చెప్పి ఆయన మళ్ళీ ఆ తత్వజ్ఞానాన్నంతటినీ కూడా అనుగీత అనబడేటటువంటి పేరుతో భగవద్గీతలో చెప్పినటువంటి 700 శ్లోకముల యొక్క సారాంశాన్ని మళ్ళీ అర్జునుడికి చెప్పడానికి ప్రారంభం చేశాడు. చేసి సంగ్రహంగా ఒకసారి ఆ తత్వాన్నంతటినీ కూడా అనేక గీతల రూపంలో, బ్రాహ్మణ గీతలు అన్న పేరుతో ఒక బ్రాహ్మణుడు తన భార్యకి చెప్పినటువంటి మాటలు, ఈ తత్వాన్నంతటినీ కూడా మళ్ళీ అర్జునుడికి ఉపదేశం చేశాడు. చేసేటప్పుడు ధర్మసాధనంబు తనువు ధర్మము పరిజ్ఞానదాయి అట్లుగాన తనువు నోమవలయు మర్చుడేమిట ఏమరకాత్మహితము కోరి అనఘచరిత. ఓ ధర్మరాజా, ఈ శరీరము అనబడేటటువంటిది ధర్మం చెయ్యడానికి సాధనం. కాబట్టి దీని విషయంలో చాలా తేలిక భావన పనికిరాదు సుమా. విశిష్టమైనటువంటి ధర్మాన్ని ఆచరించినటువంటి కారణం చేత కలిగినటువంటి జ్ఞానము మాత్రమే మోక్షమును పొందడానికి కారణము కనుక, అటువంటి జ్ఞానమును పొందడానికి ఆచరించవలసినటువంటి ధర్మమునకు ఉపకరణము ఈ శరీరమే కనుక, మనుష్యుడు ఏ విధమైనటువంటి ఏమరపాటు లేకుండా, పొరపాటు పడకుండా, అశ్రద్ధ లేకుండా, అజాగ్రత్త లేకుండా శ్రేయస్సు కొరకు తన శరీరాన్ని తాను రక్షించుకోవడం అనేటటువంటిది నేర్చుకోవాలి అని చెప్పి, శరీరంలో కలిగేటటువంటి వాతము, శ్లేష్మము, పిత్తము మొదలైనటువంటి దోషములు ఎటువంటి ఆహారములు తీసుకుంటే ఎట్లా పుడతాయి, ఎలా శరీరమునందు వ్యాపిస్తాయి, సంధిబంధములు ఎలా సడలిపోయేటట్టు చేస్తాయి, చిట్ట చివరికి దాని వలన మనిషి ఎలా మృత్యువాత పడతాడు అన్న దగ్గర నుంచి శరీర రక్షణ గురించి మాట్లాడడం ప్రారంభం చేసి, చేసుకున్నటువంటి పాపపుణ్యములను అనుసరించి
మనుష్య శరీరాన్ని పొందినటువంటి వ్యక్తి నిజానికి అపూర్వమైనటువంటి అదృష్టమును పొందినవాడవుతాడు. ఎందుకంటే ఈ సృష్టిలో మిగిలినటువంటి ప్రాణులు ఏవి కూడా శాస్త్రవిహితమైనటువంటి కర్మను ఆచరించడానికి యోగ్యమైన సాధనములుగా ఉండవు. కానీ ఒక్క మనుష్య శరీరం మాత్రం శాస్త్రం చదువుకోవడానికి, గురువుగారి సేవ చేయడానికి, విహిత కర్మలు తెలుసుకోవడానికి, పుణ్యకర్మలు ఆచరించడానికి, నిషిద్ధ కర్మలు భంజించడానికి అవకాశం ఇస్తుంది. అటువంటి విహిత కర్మాచరణము చేత పుణ్యమును మూట కట్టుకొని ఆ పుణ్యాన్ని సుఖంగా అనుభవించడానికి పుణ్యం ఎక్కువైనటువంటి వారు స్వర్గలోకంలో దేవతాస్థానములను చేరుకుంటారు. కానీ ఆ స్థానములు కూడా శాశ్వతములు కావు. ఎందుకని అంటే అర్జున, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ స్వర్గలోకం నుంచి పతనమైపోయి ఈ మర్త్యలోకంలో పడిపోతూ ఉంటారు. కాబట్టి అప్పుడు ఈ తిరగడం అనేటటువంటిది ఉందే, కొన్నాళ్ళు స్వర్గలోకవాసం, మళ్ళీ మర్త్యలోకంలో పడిపోవడం, మళ్ళీ పాపపుణ్యాలు, మళ్ళీ సుఖ దుఃఖాలు, మళ్ళీ శరీరం, మళ్ళీ తిరగడం, ఈ పుట్టుక చావు తిరగడం మీద విరక్తి చెందినటువంటి వ్యక్తి ఎప్పుడూ ఆ భావము గాఢమైనప్పుడు వైరాగ్యమును పొంది జ్ఞాన సముపార్జన కొరకు కేవలం విహిత కర్మాచరణము చేసి దాని వలన ఏ ప్రయోజనమును అపేక్షించకుండా, నాకు పుణ్య ఫలితము కావాలని అడగకుండా చిత్తశుద్ధిని మాత్రమే అపేక్షించి నిరపేక్షతో నిష్కాముడై కర్మలను ఆచరించి తత్కారణము చేత భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసిన మార్గాన్ని సుగమం చేసుకుంటున్నాడు. కాబట్టి దానికి జన్మజన్మాంతర సుకృతం ఉండాలి అని చెప్తూ ఒకానొకప్పుడు ఒక భర్త తన భార్యకి చేసినటువంటి ఉపదేశాన్ని బ్రాహ్మణ గీతలు అని పిలుస్తారు. ఆ బ్రాహ్మణ గీతలనేటటువంటివి చాలా ప్రధానమైనవి. అవి తత్వాన్ని ఆవిష్కరిస్తాయి. అక్షరమైనది ఏది నశించిపోదో అదే బ్రహ్మము. ఆ అక్షరమైనటువంటిది ఏది ఉందో అది అమలినమైనటువంటి బుద్ధికి మాత్రమే గోచరమవుతుంది. అంటే అటువంటిది ఒకటి ఉన్నది, దాన్ని చేరుకోవాలి అనేటటువంటి భావన అటువంటి వారికే కలుగుతుంది. వారు అంతర్యాగమును చేస్తారు. వీరు చేసేటటువంటి ఈ హోమం బయట చేసేటటువంటి హోమం కాదు, ఈ లోపల జరిగేటటువంటి హోమం. అందులో జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు అంతర్భూతుడైనటువంటి వైశ్వానరాగ్ని యందు హోమం చేస్తారు. అది అంతర్యాగంలో ఒక భాగం. కాబట్టి వాళ్ళు ఇంద్రియ సుఖములకు దూరంగా ఉండి భగవంతునికి దగ్గరగా నివసిస్తూ ఉంటారు. ఒకానొకప్పుడు ఒక పెద్ద చర్చ ప్రారంభమైంది. మనసు గొప్పదా, ఇంద్రియములు గొప్పవా అని. ఇంద్రియముల తోడ్పాటు లేకుండా మనసు ఏ సుఖం అనుభవించగలదని ఇంద్రియములు మనసుని నిలదీశాయి. చెవి శబ్దమును వినలేదనుకోండి, మనసు శబ్దము ద్వారా ఏ సంతోషాన్ని పొందుతుంది? అట్లాగే కన్ను చూడలేదనుకోండి, కన్ను చూడనప్పుడు ఏది చూసి మనసు సంతోషిస్తుంది? ఇంద్రియములు ప్రధానములు తప్ప మనసు ప్రధానము కాదని ఇంద్రియములు మనసు మీద తిరగబడి నీకన్నా మేమే గొప్పవి అని మాట్లాడాయి. అటువంటి సమయంలో చతుర్ముఖ బ్రహ్మగారు వీటన్నింటి గురించి కూడా చాలా స్పష్టత కలిగేటట్టుగా ఉపదేశం చేశారు. ఉపదేశం చేస్తూ అసలు నిజానికి మోక్షము అనబడేటటువంటి విధానము తెలుసుకోవాలి అంటే ఈ విషయ సుఖములను ఇచ్చేటటువంటి ఈ ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో వాటి అనుభవమునందు వైరాగ్యము కలిగి ఉదాసీన భావము కలిగి ఈ విషయ రూపములైనటువంటి సుఖములను హవిస్సులుగా మార్చి ఎవరు ఈ ఉదాసీనత్వము అనబడేటటువంటి సృక్కుని చేతిలో పట్టుకొని ఆత్మ అనబడేటటువంటి అగ్నిలోకి హోమం చేస్తున్నాడో వాడు మాత్రమే నిజమైనటువంటి సుఖమును పొందగలడు. తప్ప మనసు వలన ఇంద్రియముల, ఇంద్రియముల వలన మనసా, ఈ సుఖములు శాశ్వతములా అన్న చర్చ వలన వచ్చేటటువంటి ఉపయోగము లేదు. వాటి పరిత్యాగము గొప్పది అని ఒకప్పుడు బ్రహ్మగారు చెప్పారు. ఆ స్థాయికి చేరినటువంటి యోగి తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటుందో అంత సంగము లేనివాడై ఉంటాడు. ఒక పూస ఎలా కదులుతూ ఉంటుందో అలా తామరాకు మీద ఉన్న నీటి బొట్టు తామరాకుతో అంటుకోకుండా చించలంగా ఉన్నట్టుగా, దానితో ఏ సంపర్కం లేకుండా యోగి అయినటువంటి వాడు అన్నిటి నుండి విడుదల పొందిన వాడై భగవంతుడితో మమేకమైన వాడై ఉంటాడు అని చెప్తూ ఒకానొకప్పుడు జనక మహారాజు గారికి యమధర్మరాజు గారికి ఒక అద్భుతమైన సంవాదం జరిగిందయ్యా.
బ్రాహ్మణుడి వేషంలో యమధర్మరాజు గారు జనక మహారాజు గారి దగ్గరికి వచ్చి ఏదో ఒక చేయరాని పొరపాటు ఒకటి చేయించినట్లుగా చూపిస్తే వెంటనే జనక మహారాజు గారు కోపం పొంది తన రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోమ్మంటే వెంటనే ఆ బ్రాహ్మణుడు నీ రాజ్యము ఎక్కడి వరకు ఉందో నాకు చెప్పు అని అడిగాడు. వెంటనే జనక మహారాజు గారు అంతర్ముఖుడై నేనేమిటి, నా రాజ్యం ఏమిటి, ఆ రాజ్యానికి ఓ సరిహద్దులు ఏమిటి, నాదేమిటి, నేనేమిటి అని చెప్పి బాధపడినటువంటి వాడై అన్నమాటలకు ఆయనే చాలా పరితాపాన్ని పొంది నాకు అసలు నా నగరమన్న భావన లేదు, నేనన్న భావన లేదు, నేను యాదృచ్ఛికంగా ఈ మాటలు అనేశాను అని చెప్పి పరితప్త హృదయంతో మళ్ళీ జ్ఞానమునందు ప్రవేశించిన వాడై సాక్షి మాత్రంగా నిలబడి మాట్లాడితే ఆ జనక మహారాజు గారి యొక్క ధర్మసిద్ధికి జ్ఞానంలో నిలబడగలిగినటువంటి ప్రజ్ఞకి సంతోషించినటువంటి వాడై ఆ ధర్మదేవత తిరిగి వెళ్ళిపోయాడు. అంత గొప్పది సుమ. సత్యమైనటువంటి వస్తువు ఏది ఉన్నదో అదే ఆత్మ, అదే పరబ్రహ్మము, అది అవినాశి, దానికి ఏ విధమైనటువంటి క్షయము ఉండదు, అది చ్యుతము కావడం అన్నది ఉండదు. అటువంటి దాని నుండి ఈ సమస్త భూతములు పుట్టాయి, అందులోనే ప్రవర్తిస్తూ ఉంటాయి, అందులోనే లీనమైపోతూ ఉంటాయి. సత్వము, రజస్సు, తమస్సు అనబడేటటువంటి 3 గుణములు ఉంటాయి. ఈ 3 గుణములను కూడా తగుపాళ్లలో అనుభవించి సత్వమునందు ఎక్కువ నిలబడి సత్వము నుండి శుద్ధ సత్వములోకి ప్రవేశించి శుద్ధ సత్వమును కూడా విడిచిపెట్టేసి నిస్సంగుడై వైరాగ్య భావనలు పొంది అది శాశ్వత సుఖమై దాని చేత చివరికి ఈశ్వరానుగ్రహము చేత జ్ఞానము కలిగి జ్ఞానము వలన మోక్షమును పొంది ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుని పునరావృత్తి నుండి జీవుడు విడుదల పొందుతూ ఉంటాడు. కాబట్టి అహంకారం నుంచే నిజానికి నేను అన్న భావనలోంచే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు అనబడేటటువంటి 11వది కలిపి ఈ 11 తత్వాలు ఏర్పడతాయి. నేను అన్న భావన ఎప్పుడైతే ఉందో అప్పుడు తన జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనసు ఆ భావన చేత పరిపుష్టమై కర్మలు చేయించి కర్మల వలన కలిగేటటువంటి ఫలితములు పాపపుణ్యములై జీవుణ్ణి జనన మరణ చక్రమునందు తిప్పుతూ ఉంటాయి. అట్లా కాకుండా ఎవరు ఇది తెలుసుకుని దానికన్నా అతీతంగా ఉండి లోపల ఉన్నటువంటి ఆత్మతో తాదాత్మ్యములు పొందడానికి కేవలము ఉత్తమ కర్మలను మాత్రమే, విహిత కర్మలను మాత్రమే ఏ ప్రతిఫలమును ఆశించకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడో వాడు ఈశ్వరానుగ్రహాన్ని పొంది ఆత్మని ఉపాసన చేశాడు. కాబట్టి పరతత్వవేత్త అయి చిట్ట చివరికి ఆ ఆత్మని అనుభూతిగా పొందుతాడు. కాబట్టి తాబేలు తన యొక్క అవయవాల్ని ఎలా తాను లోపలికి తీసేసుకుంటుందో అట్లా తన ఇంద్రియములను తాను అవసరమైనప్పుడు వెనక్కి తీసేయగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడెవరో వాడు ధన్యుడైనటువంటి వాడు. ఈ భూతక పంచకము అనబడేటటువంటి దానికి కాముడు, క్రోధుడు అనబడేటటువంటి వాళ్ళిద్దరూ ప్రభువులు. కామం ఉంటే క్రోధం ఉంటుంది, క్రోధం ఉంటే కామం ఉంటుంది. ఓ కోరిక ఉందనుకోండి, తీరితే సంతోషం, తీరకపోతే తీరకపోవడానికి కారణం ఎవరని చెప్పి వాళ్ళ మీద కోపం. రాగము, ద్వేషము ఈ 2 పక్క పక్కనే ఉంటాయి. అందుకని ఈ రాగద్వేషములిద్దరూ కూడా ఈ పంచభూతములు అనబడేటటువంటి సముద్రానికి ప్రభువులు. ఈ సముద్రాన్ని దాటాలి అనుకునేటటువంటి విద్వాంసుడు అహింసా లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి. ధార్మికమైనటువంటి నడవడి ఎవరు పొందుతారో వారు సమస్తమైనటువంటి బంధనముల నుండి విడుదల పొందుతారు అని చెప్పి తపస్సు అనేటటువంటిది చాలా చాలా గొప్ప విషయం సుమ. మమకారము నుండి దూరమును పొందుటయే, నేను నాది అనేటటువంటి భావముల నుంచి దూరముగా ఉంటూ సర్వకాలముల యందు భగవంతుని యందు బుద్ధి పెట్టి ధార్మికమైనటువంటి నడవడి కలిగి ఉండడమే నిజమైనటువంటి తపస్సు. దాని చేత ఈశ్వరానుగ్రహమును కలిగి పొంది సత్యమునందు మనిషి నిలబడగలుగుతాడు అని చెప్పి మహానుభావుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగీత రూపంలో మళ్ళీ సంక్షిప్తంగా భగవద్గీతనంతటినీ కూడా కృష్ణ పరమాత్మకి అందించి అందరి వద్ద సెలవు తీసుకుని మళ్ళీ తిరిగి హస్తినాపురానికి కృష్ణ పరమాత్మ అర్జునుడితో కలిసి వచ్చిన తరువాత ధృతరాష్ట్రుడి వద్ద, గాంధారి వద్ద, ధర్మరాజు గారి వద్ద, భీమార్జున నకుల సహదేవుల వద్ద సెలవు తీసుకుని ఆయన మళ్ళీ తొందరలో నేను వస్తాను అని చెప్పి వాళ్ళందరినీ ఊరడించి రథమెక్కి బయలుదేరుతుంటే ఆయన్ని విడిచిపెట్టి ఉండలేక కొంత దూరం ఆయనతో పాటుగా అర్జునుడు అనుగమించాడు. ఒక పెద్ద రథంలో కృష్ణ పరమాత్మ, పక్కన సోదరుడైన సాత్యకి, ఒక చిన్న రథంలో చెల్లెలైనటువంటి సుభద్ర బయలుదేరి వెడుతుంటే శ్రీకృష్ణ పరమాత్మ మీద పుష్పవృష్టి